విజయనగరంలో ఈవినింగ్ వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గ ప్రతినిధుల చేత వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఎండుపూరు గున్నేశ్వరరావు, గవర్నర్ కె తిరుపతిరావు, రీజనల్ కౌన్సిలర్ జామి నారాయణస్వామి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొంక్యాన మురళీధర్, ట్రస్ట్ మెంబర్ జి కృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవినింగ్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా పాకలపాటి జనార్దన్ రాజు, కార్యదర్శిగా కె ఆదినారాయణ, కోశాధికారిగా పిఏ రామరాజు, జాలీవాకర్గా ఎం నారాయణరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గున్నేశ్వరరావు, తిరుపతిరావు, నారాయణస్వామి, మురళీధర్, కృష్ణరాజు మాట్లాడుతూ నడక ఉద్యమం బలోపేతానికి వాకర్స్ సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నడకతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నిర్మించిన వాకర్స్ విశ్రాంతి భవనాన్ని గున్నేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్ గవర్నర్ జాడ చిరంజీవిరావు, కేబినెట్ కార్యదర్శి జాడ రామకృష్ణ బాలు, కొత్తలు ఎర్రినాయుడు, డిప్యూటీ గవర్నర్లు నాగలక్ష్మి, ముల్లపూడి సుభద్రాదేవి, పిఆర్ఓ రామరాజు, సీతాలక్ష్మి, సంజీవరావు, చదువుల బసవరాజు, బొడ్డెపల్లి ప్రసాదరావు, సత్యం మాస్టారు, పప్పు విశ్వనాథం, నవుడు అప్పలనాయుడు, టి రామారావు, వంగపొంట కాశీనాయుడు, కెవి రమణమూర్తి, ఎం జనార్దన్ రావు పాల్గొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విచక్షణ స్వచ్ఛమైన ప్రవాహం తుచ్చమైన ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోతుంది. ఎక్కడ సువిశాలమైన ఆలోచన మరియు ఆచరణలోకి మనసు నడిపిస్తుందో అట్టి స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించడానికి ఓ తండ్రి ఈ మానవాళిని మేల్కొల్పు. నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాగతం సుస్వాగతం అండ్ నమస్కారాలు. ఈ సంవత్సరం మీ అందరి తాలూకా ప్రోత్సాహంతో నేను ఈ సంవత్సరం గవర్నర్గా ఎలక్ట్ అవ్వడం, ఆ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. నేను గవర్నర్గా అవ్వడానికి కారణం కూడా చెప్పాలి. ఆ గవర్నర్గా అవ్వడానికి కారణం మా బ్రదర్ కృష్ణరాజు గారు అండ్ రాజు గారు. వాళ్ళు మీరు ఉండండి, ఈ సంవత్సరం బాగుంటుందని అనడం వల్ల. అయితే మరి వాకర్స్ ఇంటర్నేషనల్ గురించి నడడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తర్వాత తద్వారా మనం మంచిగా ఉండడం, మంచి అలవాట్లు నేర్చుకోవడం, మంచిగా మనం జీవించడం, ఇవి మనకు అంతమందికి తెలిసినటువంటి విషయాలు. అయితే చాలా క్లబ్బుల్లో ఒకే ప్రెసిడెంటు, ఒకే సెక్రటరీ, ఒకే ట్రెజరర్ ఉంటున్నారు. అలా ఉండకూడదు. ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వాళ్ళు 2 years మాత్రమే ఉండాలి. ఎందుకంటే అలా పెట్టారు. ప్రతి వాళ్ళకి కూడా ఇది లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి. ప్రెసిడెంట్గా అయిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి మాట్లాడడం, తర్వాత కొన్ని కార్యక్రమాలు డీల్ చేయడం అవన్నీ ఉంటాయి. కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అలాగే సెక్రటరీ అవనివ్వండి, ట్రెజరర్ అవనివ్వండి, ఇతర సభ్యులు అవనివ్వండి. అందుకోసమే ప్రతి సంవత్సరం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారు, ఇంటర్నేషనల్ వాళ్ళు. దాని ప్రకారంగా మనం ఫాలో అవుతున్నాము. అయితే గవర్నర్గా నాకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ధనం మూలం మితం జగత్ అంటారు. అంటే ధనం ఉండాలి, అంటే ఎంజీఎఫ్, ఇంకా మేజర్ డోనర్స్. అది ఉంటే ఆ డబ్బు వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉంటుంది. దాని మీద వచ్చినటువంటి వడ్డీ మాత్రమే ఈ కెలామిటీస్ కానీ జరిగినా, లేకపోతే ఇంకెవరికి ఏం జరిగినా అన్నిటికీ ఆ డబ్బులు ఆ వడ్డీ మాత్రమే అందరికి ఇస్తారు. మనం జీవించలేకపోయినా మన పేరును మాత్రం మనం కట్టినటువంటి ఆ ఎంజీఎఫ్ సొమ్ము మన పేరును ఉంటుంది. దాని డబ్బులు ప్రజలకి ఉపయోగపడతాయి. అంచేత ఆ విధంగా కూడా మనం ఆలోచించుకొని ప్రతి వాళ్ళు కూడా ఎంజీఎఫ్ అవ్వాలని, ప్రతి వాళ్ళు కూడా ఇంకా బాగా ఉంటే ఇంకా మీద ఉన్నాయి సిల్వర్ డోనర్సు, గోల్డ్ డోనర్సు,
అలాగే ప్లాటినం డోనర్స్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇక్కడ ఇంతకుముందు ఇన్స్టలేషన్ కూడా నేనే చేశాను. అప్పటికి ఇవేం లేదు. ఈరోజు చక్కని వాతావరణంలో మంచి షెడ్ ఒకటి వేశారు. వేయి ప్రయాసాలకి వచ్చి వేశారు. ఇక్కడ నలుగురు కూర్చోవడానికి, నడక మిత్రులందరూ వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి, సేద తీర్చుకోవడానికి చాలా చక్కని వాతావరణం అయితే కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మన వాకర్స్ ముందు ఉండాలి. ప్రతి వాకర్స్ క్లబ్ కూడా ఇదే విధంగా ఎవరినైనా మనకి ఉన్న రాజకీయ నాయకులకు కానీ, లేదు అంటే ఆఫీసర్స్కి కానీ ఒక పార్కుని మనం తీసుకొని అడాప్ట్ చేసుకొని దాన్ని అభివృద్ధి చేస్తాము అని అంటే మనకు డెఫినెట్గా వారు ఇస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుకొని సాధ్యమైనంత వరకు మన చుట్టుపక్కల మనం రెగ్యులర్గా ఎక్కడ వాకింగ్ చేస్తామో ఆ ఏరియాలో ఉండే ఒక పార్క్ని ఎంచుకొని మనం ప్రయత్నం చేసి ఈ విధంగా డెవలప్ చేయడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. మనం కూడా నడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా ఉంటుంది. చాలా చక్కని కార్యక్రమం. ముఖ్యమైనటువంటి అధ్యక్ష పదవిని ఎన్నుకొనబడిరే. ఇది గొప్ప గౌరవంగా మీరు భావించాలి. మీ యొక్క నేతృత్వంలో ఈ క్లబ్ను ముందుకు నడిపించవలసిన బాధ్యత మీపై ఉన్నది.